అదే అండి, మా ఆయన గారికి పక్షవాతం వచ్చిందండి. ఆయన కాలు చెయ్యాలి ఆగేసింది, మంచం మీదే ఉంటున్నారు. ఆయనకి పెన్షన్ కావాలి, మాకు ఇళ్ల స్థలం కూడా కావాలి. ఇది నెగ్గితే కనుక కంపల్సరీగా మాకు ఇవ్వాలి. మేము దీనికే ఓటేస్తాం. అంటే మీరు ప్రభుత్వం మారాలి అనుకుంటున్నారా? అంతే అండి. అంటే ముందు ప్రభుత్వంలో మీకు ఏమీ రాలేదండి. పెన్షన్ నాకే వస్తుంది కానీ మా ఆయన గారికి ఇవ్వలేదు. కాలు చేయలాగేసినా కూడా ఇవ్వలేదండి. వికలాంగ పెన్షన్ కింద కూడా ఇవ్వాలి కదా, అది రాలేదు. మాకు ఇళ్ల స్థలం కూడా రాలేదు. ఇంకా అంతే అండి, ఇళ్ల స్థలం, ఇంటి పెన్షన్. ఇంకా ఏమన్నా ఉంటే వచ్చినా పర్లేదండి. అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి కూటమి ప్రభుత్వం వల్ల సంవత్సరానికి 3 సిలిండర్లు ఇస్తామని, ప్లస్ అలాగే పెన్షన్లు కూడా 4000 ఇస్తామని కూడా చెప్తున్నారు. రావాలండి మాకు సబ్సిడీ అన్నీ కూడా రావాలి. సరే అండి, దాని గురించి అవన్నీ వస్తే మీకు ఓటేస్తారు. వేసేస్తామండి. ఇచ్చినా ఇవ్వకపోయినా వేద్దామని అనుకుంటున్నాం. మా అబ్బాయి కూడా అదే అంటున్నాడు, అమ్మా జగన్ ప్రభుత్వం బాగాలేదు, దీనికి ముగ్గురు కలిసి ఉన్నారు కనుక దీనికే వేద్దామని మా అబ్బాయి కూడా చెప్పాడండి. సరే, ఆయన గారు కూడా అదే అంటున్నారు. ఆయన కూడా అదే మాట అంటున్నారు, ముగ్గురు కలిసిన దానికే వేద్దాం, ఒక 10 గ్లాసు కానీ. సరే అండి. సరే అండి, థ్యాంక్ యూ. సరే అండి.